సభాధ్యక్షులు అన్న పెద్దగా తిరుపతన్న మరియు నా భార్య బంధువుల వచ్చాక ఒక 2 నిమిషాలు నేను ఎక్కువసేపు మాట్లాడను అన్న. నాకు తిరుపతన్న అంటే ఎనలేని గౌరవం కాబట్టి ఆయన కోసం ఇవాళ నేను రావడం జరిగింది ప్రధానంగా. ఎందుకంటే ఒక కమిటెడ్ పర్సన్ మాత్రమే సమాజాన్ని మార్చగలరు. ఒక కమిటెడ్ పర్సన్ మాత్రమే మన మానవ సమాజాన్ని మార్చాలి అంటే ఇట్లాంటి కమిటెడ్ తిరుపతన్న లాంటి వాళ్ళు మాత్రమే మార్చగలరు. స్వార్థపరులు మార్చలేరు. స్వార్థపరులు అవకాశాల కోసం వస్తారు, చదువుల కోసం వస్తారు, లేకపోతే పెద్ద పీటలు వేయడానికి వస్తారు తప్ప ఈ సమాజాన్ని మార్చాలనే దృక్పథం ఉన్న వ్యక్తులలో నాకు ఘనమైన కనపడ్డవాడు ఏక తిరుపతన్న. మన మాదిగ జాతి ఆనిమత్యం, ఒక మాట చెప్పాలంటే మాదిగ జాతి ఆనిమత్యం అంటే తిరుపతన్న. సో అందుకే ఇక్కడికి ఆయన పిలవగానే రావడం జరిగింది. ప్రధానంగా ఆది పురుషుడు ఆది ధర్మం అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. అంటే నేను నాలో ప్రొఫెసర్ కాబట్టి చెప్తున్నాను, ఈ సమాజానికి ప్రకృతికి మించిన ధర్మం లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేది ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతి ధర్మమే మానవ ధర్మం, మానవ ధర్మమే మాదిగ ధర్మం. సో ఈ మాదిగలే ఆది పురుషులు, ఆది జాంబవంతుడైన, ఆది పురాణమైన, ఆది పురుషుడైన, ఆది ధర్మమైన ఈ సృష్టికర్తలు మాదిగలు అనే విషయాన్ని ఈ పుస్తకంలో అన్న చాలా సవివరంగా ఆయన ఏదైతే చరిత్ర చదివాడో ఆ చరిత్రకు ఆధారాలతో సహా మన ముందు ఉంచాడో దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉంది. ఇది ఒకటి నేను ఖచ్చితంగా ఈ అంశంలో అన్నతో ఏకీభవిస్తూ, కాకపోతే ఈ యొక్క ఫోటో మాత్రం కొంచెం మరి అన్న ఎందుకు పెట్టాడో తెలియదు కానీ బల్లూకం మరి మాదిగల్లో ఇంతకుముందు ఆది జాంబవని ఫోటో మరి విశారదన్ గారు అద్భుతంగా పెట్టాడు. ఒక పెద్ద ఫోటో పెట్టాడు బ్రహ్మాండంగా. అది నాకైతే అది నచ్చింది ఆ ఫోటో. ఒకవేళ అన్న కనుక ఆమోదమైతే, మనందరికి ఆమోదమైతే అదేదో మాదిగలో బలాశాలలో శక్తివంతులు అనే దానికి నిదర్శనంగా కనబడుతుంది ఆ బొమ్మ. సో అందరూ ఆమోదం ఇస్తే తప్ప ఆ బొమ్మను తీసుకుంటే బాగుంటుందేమో అని ఒకసారి అందరూ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ అంతే తప్ప ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. రెండవది, ఇక మాదిగ పవిత్ర గ్రంథంగా దీన్ని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని మార్పులతో. ఇది మాదిగల పవిత్ర గ్రంథం ఇది కాబట్టి మనం పవిత్రంగా ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని ముట్టుకుని ఆరాధనకుంటుంది. మనం మాదిగ జాతి పట్ల నిజంగా పవిత్రంగా ఉన్నప్పుడు, నిజమైన ప్రేమను కలిగినప్పుడు, నిజంగా మన జాతి పట్ల ప్రేమ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ గ్రంథం పట్ల కానీ ఈ గ్రంథ విషయాల పట్ల కానీ అర్థమవుతుంది, జీవితంలో ఆచరిస్తాం. కానీ నేను ఇప్పటి వరకు చాలా వరకు నా 20 ఏళ్ళ ఇప్పుడు 20 ఏళ్ళ నా ఉద్యోగ జీవితంలో కానీ, నేను పుట్టింది 54 సంవత్సరాలు, కానీ నాకు ఎక్కువ నన్ను మోసం చేసింది మాదిగ జాతి. నేను ఈ విషయంలో ఈ వేదిక ద్వారా చెప్పాను తప్ప ఇంతకుముందు ఎక్కడ చెప్పాను, ఫస్ట్ టైం చెప్పాను. ఎందుకంటే ఇది పవిత్ర గ్రంథం కాబట్టి, పవిత్ర విషయాలు చెప్పాలి కాబట్టి, పవిత్రంగా ఉండాలి కాబట్టి చెప్తున్నా ఆ విషయం. అంతా నేనే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మాదిగ జాతిని మోసం చేస్తుంది మాదిగ జాతి, ఎవరో కాదు మోసం చేస్తుంది. దయచేసి ఈ పవిత్ర గ్రంథం సాక్షిగా, ఆది జాంబవంతుని సాక్షిగా మనం మారాలి. ముందు మనం మారితే మన ధర్మం అనేది ఎప్పుడు మారదు. మన ధర్మము మానవ ధర్మం కాబట్టి ఎప్పుడు మారదు. అది ప్రకృతి ధర్మం కాబట్టి మనం ఎప్పుడు మారదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో నిజమైన ప్రేమను పంచేది, నిజమైన ధర్మాన్ని అందించేది, నిజమైన స్వేచ్ఛను అందించేది మాదిగలు మాత్రమే. కాబట్టి అట్లాంటి ప్రకృతి ధర్మము మాదిగలకు రావాలంటే మాదిగలు కొంత మారాలి. ఆ మారినప్పుడే, నిజాయితీగా ఉన్నప్పుడే, స్వార్థం లేనప్పుడే, మన జాతిని మనం ప్రేమించినప్పుడే మన జాతి అభివృద్ధి పనుల్లో ముందుకు పోతాం. సో ఆ దిశగా అన్న దీంట్లో చాలా స్పష్టంగా పొందుపరిచినందుకు అన్నకి సందర్భంగా సభవేదిక తరఫున అందరికీ సపోర్ట్తో అన్నకు స్వాగతం పలకాలి. త్వరలోనే నేను మన ఆది మహాసమ్మేళనం ఒకటి పెట్టబోతున్నాను. ఇదే సిద్ధాంత భూమిక ఆది హిందూ సమ్మేళనం. అంటే హిందూ అంటే ఏదో అది వేరేగా భావించద్దు. సింధు అనే పదం నుండి హిందూ అనే పదం వచ్చింది కాబట్టి దీంట్లో ప్రధానంగా సింధు నాగరికత గురించి అన్న సవివరంగా వివరించాడు కాబట్టి
మన జాతి మహనీయుల మహాపురుషులందరినీ ఆ యొక్క సమ్మేళనాన్ని పిలవాలని అన్నాను. ఇంకా మన వాళ్ళ దాంట్లో మహాపురుషులు మాదిరి జాతులు ఎవరున్నారు, ముఖ్యంగా మూల జాతులలో ఎవరున్నారు, మాలలు కానీ లేదంటే అన్న చెప్పిన ప్రకారంగా మిగతా జాతులన్నీ మనతో పుట్టాయి కాబట్టి వాళ్ళంతా ఎక్సెప్ట్ ఆర్య జాతులు తప్ప మిగతా ద్రవిడ జాతులంతా మన వాళ్ళే. మిగతా ద్రవిడ జాతులంతా మన వాళ్ళే. నల్లగుంటో పుస్తకం మాదిరిడే నేను తప్ప. అంటే కలర్ కొంత మారింది పట్టణం. దొడ్డుపురాది అసలైన మాదిరి ఉంది. దొడ్డుపురాది అసలైన మాదిరి ఉంది. వాళ్ళ ప్రిన్సిపాల్ అయిన తర్వాత 12 మంది ఉద్యోగాల అవకాశాలు వస్తే 12 మంది మాదిరికి ఇచ్చాం. 12 మంది మాదిరికి ఇచ్చాం. ఫస్ట్ నాకు పిహెచ్డి అవార్డు వస్తే, పిహెచ్డి నా గైడ్షిప్ వస్తే ఫస్ట్ సీట్ మాదిరికి ఇచ్చాం. ఫస్ట్ సీట్ ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయింది. అంటే కమిట్మెంట్ అనేది మనము మన జాతిలో పుట్టిన ప్రేమను బట్టి ఉంటుంది, చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని, మన ఆది పురుషుణ్ణి, మన పవిత్ర గ్రంథాన్ని, మన జాతిని ప్రేమించే వ్యక్తిగా మనం ఆదిలోనే ఈ దేశాన్ని ఏలినలో కాబట్టి మళ్ళీ ఈ దేశాన్ని ఏలాలి, మళ్ళీ ఈ దేశాన్ని ఏలాలి. నా లక్ష్యం వల్ల ఈ దేశాన్ని ఏలడమే, నా లక్ష్యం వల్ల ఈ దేశాన్ని ఏలడమే. నా లక్ష్యం అడగడం కాదు, నా లక్ష్యం ఈ దేశాన్ని ఏలడం. మన లక్ష్యం ఈ దేశాన్ని ఏలే కార్యక్రమంగా ఉండాలని ఈ గ్రంథము మన ఆది పురుషుని యొక్క సూక్తులు ఆ దిశగా నడవాలని, ఖచ్చితంగా నేను తిరుపతి మార్గంలో నడుస్తానని, దీనిలో నాకు కూడా ఒక కార్యకర్తగా నన్ను తీసుకోమని, ధర్మకర్తలో నన్ను కూడా చేర్చుకోమని అందరూ మీ అందరి సమక్షంలో పెట్టుకుంటూ, నాకు ఛానల్ ఇంటర్వ్యూ ఒక ఉంది, నేను D6 ఒక ఛానల్ పెట్టాను. ఈ మధ్యకాలంలో 2 నెలలు అవుతుంది. ముఖ్యంగా మన మార్గంలో చాలా మంది చరిత్రను కూడా దాంట్లో తీసుకొచ్చి డాక్యుమెంటరీ రూపంలో తీసుకురాబోతున్నాను.